ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక్కడ నేను n రాయలేదు, n నెక్స్ట్ స్టెప్లో రీప్లేస్ n/2n, మళ్ళీ 8/π ఎలా వచ్చిందో మీ కన్ఫ్యూజన్స్. n ప్లేస్లో 2 రాసుకున్నా, n ప్లేస్లో 2 రాసుకున్నా 2n, n ప్లేస్లో 2n, 2 × 4 8 అవుతుంది. ఇక్కడ n ప్లేస్లో 2n రాసాను, 2n/x. అది ఫైనల్ ఆన్సరు, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద half range cosine series for f of x equal to x into 2 minus x in 0 less than or equal to x less than or equal to 2, and find sum of the series sum of the series 1/1 square minus 1/2 square, 1/3 square minus 1/4 square, and so on. a0 కొసైన్ కాబట్టి a0 an రెండు వస్తుంది. ఇక్కడ a0 అంటే 4/3, an అంటే 16 minus 16 n square pi square if n is even, 0 if n is odd. ఇది తెచ్చి జనరల్ సొల్యూషన్లో రాయండి. రిక్వైర్డ్ సిరీస్లో రాసినాక n = 1 తీసుకోండి. ఫైనల్ ఆన్సరు 2x minus x square equal to 2/3 minus 4/pi square cos πx plus cos 2πx by 2 square cos 3πx by 3 square plus and so on. ఇప్పుడు x = 1 తీసుకోండి, మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు π square by 12 ఇది ఫైనల్ ఆన్సర్ మీరు వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. e⁴ax నేను ఆల్రెడీ ఒక ప్రాబ్లం మీకు రెండు ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ దాకా చెప్పాను. obtain the Fourier half range sine series for f of x equal to e⁴x in 0 less than x less than 1. ఇది కూడా మీరు వర్కౌట్ చేయండి. ఓన్లీ bn వస్తుంది. bn = 2nπ by n square pi square plus 1 minus e into minus 1 power n తెచ్చి మామూలు కండిషన్లో రాసుకోండి. నెక్స్ట్ నెంబర్ 7. ఈ ప్రాబ్లం నేను చెప్తాను. ఫైండ్ ద half range sine series for f of x equal to 1/4 minus x 0 less than x less than 1/2 x minus 3/2 if 1/2 less than x less than 1. ఇది పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ పార్ట్ 2 మోడల్. ఎప్పుడైతే ఏ మోడల్ ఎక్కడొచ్చినా ఆ మోడల్ చేయాల్సిందే. సొల్యూషను here L = 1 0 to 1 మెయిన్ ఇంటర్వల్, L = 1. ఇక్కడ రిక్వైర్డ్ Fourier sine series is f of x equal to n = 1 to infinity bn sin n/x by L. L ప్లేస్లో 1 తీసుకుంటే sigma n = 1 to infinity bn sin n/x. bn అంటే ఏంటి? 2/L 0 to L f of x sin n/x by L dx.
2 by L ప్లేస్లో 1, 0 to 1 f of x sin n pi x. L అంటే 1 కాబట్టి sin n pi x. సో నెక్స్ట్ లిమిట్ సపరేట్ చేస్తున్నాం. పాయింట్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ 0 to 1/2 f of x sin n pi x dx ప్లస్ 1/2 to 1 f of x sin n pi x dx బ్రాకెట్ క్లోజ్. 2 ఇంటూ ఫస్ట్ దాని దగ్గర ఫంక్షన్ ఎంత ఉంది, 0 to 1/2 దగ్గర ఫంక్షన్ వచ్చేసరికి 1/4 మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఫంక్షన్ x మైనస్ 3/2. ఫంక్షన్ రాసుకుంటున్నాను 1/4 మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ n పై ఎక్స్ డిఎక్స్ 1/2 to 1 ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ మైనస్ 3/2 3/2గా 3/4. ప్రాబ్లం తప్పు రాసా చూడండి. ఎక్స్ మైనస్ 3/4 ఎక్స్ మైనస్ 3/4 బ్రాకెట్ సైన్ ఎన్ పై ఎక్స్ డిఎక్స్ ఈక్వేషన్ 2 సపరేట్గా అనుకుంటున్నాను నేను. 0 to 1/2 1/4 మైనస్ ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఫస్ట్ 1/4 మైనస్ ఎక్స్ 0 to 1/2 సైన్ ఎన్ పై ఎక్స్ డిఎక్స్ 0 to 1/2 బ్రాకెట్ d by dx of 1/4 minus x integral sin n pi x dx bracket close dx. This is equal to 1/4 minus x sin की cos వచ్చింది మైనస్ cos వచ్చింది మైనస్ cos n pi x by n pi లిమిట్స్ 0 to 1/2 0 to 1/2 ఎక్స్కి మైనస్ సైన్కి మైనస్గా టోటల్గా కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై డిఎక్స్ మైనస్ 1/n పై 1/4 మైనస్ 1/2 బ్రాకెట్ కాస్ ఎక్స్ ప్లేస్లో 1/2 మైనస్ 1/4 మైనస్ 0 కాస్ 0 ఇంతవరకు మైనస్ 1/n పై కాస్కి సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై లిమిట్స్ 0 to 1/2. దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1/n పై ఈ రెండిట్లో మనకు మిగిలే వాల్యూ 1/4 కాస్ ఎన్ పై బై 2 మైనస్ 1/4 కాస్ 0 అంటే 1 మైనస్ 1/n స్క్వేర్ పై స్క్వేర్ సైన్ ఎక్స్ ప్లేస్లో 1/2 మైనస్ ఎక్స్ ప్లేస్లో 0 సైన్ 0 అంటే ఇక్కడ మైనస్ లోపల మల్టిప్లై చేసిన మైనస్ 1/4n పై కాస్ ఎన్ పై బై 2 ప్లస్ 1/4n పై ఇది 0 ఇది ఒకటే మిగులుతుంది 1/n స్క్వేర్ పై స్క్వేర్ సైన్ ఎన్ పై బై 2. ఇది ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్ తీసుకుంటున్నా. ఇంటిగ్రల్ 1/2 to 1 ఫంక్షన్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ 3/4 సైన్ ఎన్ పై ఎక్స్ డిఎక్స్ ఎక్స్ మైనస్ 3/4 ఇంటిగ్రల్ 1/2 to 1 సైన్ ఎన్ పై ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ 1/2 to 1 బ్రాకెట్ d by dx ఆఫ్ ఎక్స్ మైనస్ 3/4 ఇంటిగ్రల్ సైన్ ఎన్ పై ఎక్స్ డిఎక్స్ బ్రాకెట్ డిఎక్స్ ఎక్స్ మైనస్ 3/4 సైన్కి కాస్ మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై లిమిట్స్ 1/2 to 1 1/2 to 1 ఇక్కడ 1 వచ్చింది మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై డిఎక్స్ 1/n పై బయట రాసుకుంటున్నా. ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ 3/4 కాస్ ఎన్ పై మైనస్ ఎక్స్ ప్లేస్లో 1/2 మైనస్ 3/4 ఎక్స్ ప్లేస్లో 1/2 మైనస్ 3/4 కాస్ ఎన్ పై బై 2 టోటల్ బ్రాకెట్ ప్లస్ 1/n పై కాస్కి సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్
లిమిట్స్ 1/2 to 1. ఇక్కడ ఇది 3/4, 1/4 మిగులుతుంది. అంటే 1/4 cos nπ మైనస్ ఈ రెండింటి మధ్య 1/2 మైనస్ 3/4 అంటే 4 LCM. 2 మైనస్ ఇక్కడ 2 ఇక్కడ -1 అంటే -1/4 వస్తుంది. మైనస్ మైనస్ ప్లస్ cos nπ/2/4 తోరకు బ్రాకెట్ ప్లస్ 1/n² సైన్ 1 అప్లై చేస్తున్నాను నెక్స్ట్ ప్లేస్లో sin nπ మైనస్ sin nπ/2 టోటల్ బ్రాకెట్ ఏం అవసరం లేదు. -1/nπ లోపల మల్టిప్లై చేస్తున్నా cos nπ/4nπ మైనస్ 1/4nπ cos nπ/2. ఇక్కడ చూడండి 1/2 మైనస్ 3/4 LCM 4, ఇక్కడ 2 మైనస్ 3 -1/4 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంతవరకు బయట మైనస్ ఉంది అంటే ఇది మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఇది 0 అంటే మైనస్ sin nπ/2/n²π². ఇప్పుడు 2 ఇంప్లైస్ ఈక్వేషన్ 2లో bn = 2 ఇంటూ ఫస్ట్ పార్ట్ రాసిన -1/4nπ cos nπ/2. చూడండి మైనస్లో ఏమైనా తేడా రాసినామో మనం. ఇక్కడ -1/4 వస్తుంది, ఇది ప్లస్ అవుతుంది. సో 1/4nπ/2 cos nπ/2 ప్లస్ 1/4nπ మైనస్ 1/n²π² sin nπ/2. రెండో కండిషన్ మైనస్ cos nπ/4nπ మైనస్ cos nπ/2/4nπ మైనస్ sin nπ/2/n²π². ఈ రెండింటిలో చూడండి, ఇది 4nπ, ఇది 4nπ, ఇది కాదు, ఈ వాల్యూ క్యాన్సిల్, cos nπ ఉంటుంది. అంటే bn = మన మిగిలిన వాల్యూ -2/n²π² sin nπ/2. ఒకటి మిగిలింది, ఈ వాల్యూ రాశాను, ఈ వాల్యూ రాశాను. ఇంకా మిగిలిన వాల్యూలు ఏమన్నాయి? మైనస్ cos nπ/4nπ ప్లస్ 1/4nπ. ఇవి మనకు వచ్చిన వాల్యూస్. వీటిలో దిస్ ఈజ్ ఈక్వల్ టు అంటే bn = -2 లోపల మల్టిప్లై చేస్తున్నా n²π² sin nπ/2 మైనస్ మైనస్ ప్లస్ 2 cos nπ/4nπ మైనస్ 2/4nπ. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇక 2 2s క్యాన్సిల్. దిస్ ఈజ్ ఈక్వల్ 4/n²π² sin nπ/2 cos nπ అంటే -1/n. ఈ రెండింటికి ఎల్సిఎం ఒకటే తీసుకుందాం. చూడండి 2nπ -1/n -1 ఇంతవరకు. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు -4/n²π² sin nπ/2. ఈ వాల్యూ -2 వచ్చింది. -1/n -1 ప్లస్ 1/2nπ. bn = ఈవెన్ తీసుకుంటున్నా. ఈవెన్ తీసుకుంటే ప్లస్ అవుతుంది 0. ఇది అంటే టోటల్గా n = ఈవెన్ నెంబర్ 0 ఇఫ్ n ఈజ్ ఈవెన్.
n ఈక్వల్ టు ఆడ్ తీసుకుంటే -2 అంటే ఇది -4/n² sin nπ/2 ఈవెన్ ఆడ్ తీసుకుంటున్నప్పుడు. తర్వాత ఇదేమవుతుంది ఇక్కడికి వచ్చేసరికి మైనస్ అంటే మైనస్ మిగులుతుంది 1/nπ ఇఫ్ n ఈజ్ ఆడ్. ఒకసారి జాగ్రత్త చూడండి కండిషను. ఈ వాల్యూ మైనస్ లోపల మల్టిప్లై చేసాం, ఇది 0 మైనస్ వచ్చింది. పైన కూడా వాల్యూ తీసుకుంటే ఇది ప్లస్, ఇది ప్లస్ 1/4nπ ప్లస్ 1/4nπ మైనస్. తర్వాత ఈ రెండు యాడ్ చేస్తే -2/n²π² sin nπ/2. తర్వాత sin nπ/2 మనం మల్టిప్లై చేస్తుంది +2 కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే ఇది మైనస్ వస్తుంది, ఇది ప్లస్ వస్తుంది. సో ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. అప్పుడు ఏమవుతుంది n ఈక్వల్ టు ఆడ్ తీసుకుంటే -1/n మైనస్ ప్లస్ అవుతుంది, 1/nπ అవుతుంది. ఇది ఇంకా క్లియర్గా రాసుకోండి. 4/n²π² sin nπ/2 1 - 1/n/2nπ. ఇది కండిషన్. n ఈక్వల్ టు ఆడ్ దగ్గర ఈ వాల్యూ వస్తుంది. దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 ఇంప్లైస్ 1 అంటే ఏముంది మన దగ్గర f(x) ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు ఈవెన్ దగ్గర 0 కాబట్టి n ఈక్వల్ టు 1, 3, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. bn ప్లేస్లో 4/n²π² sin nπ/2 ప్లస్ 1/nπ ఇంటూ sin nπx. ఇది మనకు వచ్చిన కండిషన్. ఈ sin nπ/2 వాల్యూ ఉంది, రాయిపోయినా పర్లా, ఇంతటితో రాసుకోండి, ఇది సరిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇది ఫోరియర్ సిరీస్లో లాస్ట్ మోడల్, 6th అనేది లాస్ట్ మోడల్. ఈ పార్ట్తో మనకు ఫోరియర్ సిరీస్ అయిపోద్ది. రేపటితో ఫోరియర్ సిరీస్ కంప్లీట్ అయిపోద్ది.